హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్షత్రియ వంటలు. ఈరోజు మనం చేయబోయే వంట పచ్చి బొబ్బాస్కాయతో పులుసు తయారు చేయబోతున్నామండి. ఇదిగోండి, ఫ్రెష్గా మా గార్డెన్లో బొబ్బాస్కాయలు వచ్చినాయండి. చక్కగా మంచి పదుల్లో ఒక కాయ తీసుకొచ్చాను. పర్ఫెక్ట్గా పదును ఉందండి. ఈ బొబ్బాస్కాయ భగవంతుడిచ్చిన అమృత గుళికండి. కంప్లీట్గా పాలతో నిండి ఉంటుంది. మీకు చూపిస్తాను, చూడండి. చూడండి, ఎక్కడ గిల్లినా పాలు ఇలా కారిపోతున్నాయి. ఎక్కడ గిల్లినా పాలు ఇలా కారిపోతున్నాయి. చూసారా? ఇది ఇలా ఈ పాల పాకంలో ఉన్న కాయ మనకు పులుసుకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇంకా దీని గొప్పతనం విటమిన్స్. ఇది మానవ శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే చెప్పలేనన్ని అద్భుతమైన గుణాలు ఉన్నాయండి. ముఖ్యంగా తల్లికి పాలు, ఈ తల్లి కురిపించే ఈ పాలు బిడ్డకు పాలు ఇవ్వాలనుకున్న తల్లి గుండెల్ని పాలతో నింపుతుందండి. అది భగవంతుడి సృష్టి. సో అంత గొప్ప ఈ బొబ్బాస్కాయని మనం రకరకాల వంటలు చేస్తారండి. మనం ఈరోజు పులుసు చేయబోతున్నాం. అలాగే ఫ్రై చేయొచ్చు, దగ్గరగా ఇగురు వండొచ్చు, ఒక స్వీట్ కూడా తయారు చేయొచ్చు. ఇలా ఎంతో రుచికరమైన వంటలు బొబ్బాస్కాయతో తయారు చేసుకోవచ్చండి. వంట స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? ఈ బొప్పాయికాయ క్లీన్ చేసుకోవటం ఒక పద్ధతి ఉందండి. చూపించిన విధంగా క్లీన్ చేసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే దీనిపైన తొక్క, అలాగే లోపలున్న గింజలు, దానికి సంబంధించిన ఇన్నర్ పార్ట్ కాస్త చేదుగా ఉంటాయండి. సో చూపించిన విధంగా చక్కగా పీలౌట్ చేసేయండి. ఎక్కడ ఆ గ్రీన్ కలర్ కనపడకుండా పీలౌట్ చేసుకోండి. అలాగే కట్ చేసిన తర్వాత లోపల ఆ గింజల పార్ట్, ఆ గింజలు చేదుగా ఉంటాయండి. సో చక్కగా చూపించిన విధంగా గింజలే కాదు, గింజలు శుభ్రంగా క్లీన్ చేసేయండి. అలాగే ఆ గింజల కింద ఉన్న ఆ వైట్ గరుకు లాంటి పార్ట్ కూడా కత్తితో, చాకుతో చక్కగా క్లీన్ చేసేయండి. అది ఏమాత్రం లేకుండా కొంచెం ఒక చిన్న లేయర్ లాగా అక్కడ తీసేసుకున్నారంటే చూపించిన విధంగా చక్కగా మంచి ముక్కలు తయారవుతాయి కూర వండుకోవడానికి. పర్ఫెక్ట్. చక్కగా చూపించిన విధంగా పులుసుకి ఒక 1 ఇంచ్ తగ్గకుండా ముక్కలు కట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. షేప్ అవ్వకుండా మనకి కూర రెడీ అయ్యాక కూడా చక్కగా ఉంటాయి. చూడండి, చక్కగా బొప్పాయికాయ ముక్కలు రెడీ చేసుకున్నాను. కొంచెం ఆ లోపల ఇన్నర్ పార్ట్ కూడా ఎక్కడ గింజ లేకుండా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. అవసరమైతే అలా చూపించిన విధంగా చిన్న లేయర్ తీసేయండి, ప్రాబ్లం లేదు. పర్ఫెక్ట్. ఇలా ముక్కలు చక్కగా రెడీ చేసేసుకోండి. మనం పులుసు పెట్టుకునే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చక్కగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 ఇంచు అల్లం కొంచెం కట్ చేసి సన్నగా వేసేయండి. అలాగే 2 లేదా 3 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఆనియన్స్ చూపించిన విధంగా కట్ చేసేసి మిక్సీ జార్లో చక్కటి పేస్ట్ చేసి పెట్టేసుకోండి పక్కన. ఈ పేస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ పులుసుకి. అలాగే కుక్కర్ పెట్టేసుకోండి. ఆయిల్ హీట్ చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసేయండి. చక్కగా వేగనివ్వండి. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే మనం రెడీ చేసుకున్న ఉల్లి ముద్ద, మసాలా ముద్ద వేసేసి మీడియం ఫ్లేమ్లో అంటుకోకుండా చక్కగా ఆ ఉల్లి ముద్దలో ఉన్న పచ్చివాసన పోయేంతవరకు కదుపుకుంటూ కుక్ చేసుకోండి. కాస్త ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసేయండి. చూసారా, చక్కగా ఆయిల్ బయటకు వచ్చేసిందండి. ముద్ద, ఉల్లి ముద్ద, ఆ నీరు అది వెళ్ళిపోయి దగ్గరికి అయిపోయింది. ఈ స్టేజ్లో మనం రెడీ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలు చక్కగా యాడ్ చేసేయండి. కమ్మగా ఆ బొప్పాయి ముక్కలకి ఆ ఉల్లి పేస్ట్ పట్టేలాగా ఒక 2 మినిట్స్ పాటు అలా కదుపుకుని చిన్న మూత పెట్టేసి అలా వదిలేయండి. కుక్కర్ లాక్ చేయకండి, జస్ట్ మూత, ఆ కుక్కర్ మూతనే రివర్స్లో పెట్టండి, నో ప్రాబ్లం, సరిపోతుంది. కొంచెం
ఆ ఉల్లి పేస్ట్ ఆ ఫ్లేవర్ మన ముక్కలకు పట్టాలండి. ఒక 2 మినిట్స్ పాటు. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇలా చక్కగా ముక్కలు మగ్గిని. కొంచెం కారం ఒక రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ పడుతుందండి. చక్కగా కారం యాడ్ చేసేయండి. చక్కగా లో ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కారాన్ని ముక్కలతో కలిసి మగ్గనివ్వండి. చక్కగా కారం అది ముక్కలకు పట్టేస్తుందండి. మనం ధనియా పౌడర్ కూడా వాడవలసిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మన పేస్ట్లో ధనియాలు వాడుకున్నాం. సో చక్కగా మగ్గిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోండి. చక్కగా పల్ప్ తీసేసి చింతపండు గొజ్జు యాడ్ చేసేయండి. చక్కగా కాస్త ముక్కలు మునిగేంత వరకు కొంచెం ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. మనకు చక్కగా ఆ కర్రీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. చక్కగా సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి. మనం కుక్కర్ లాక్ చేసి ఒక 3 విజిల్స్ పాటు కుక్ చేసుకోబోతున్నామండి. సో అంటుకోకుండా కాసిని సరిపడా నీళ్లు పోసేసుకోండి. చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ మీకు కుక్కర్ కుక్ అయిన తర్వాత ప్రెషర్ రిలీజ్ అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుందండి. డన్. చక్కగా కుక్కర్ లాక్ చేసేసి హై ఫ్లేమ్లో లేదా మీడియం హై ఫ్లేమ్లో ఎగ్జాక్ట్లీ 3 విజిల్స్ కుక్ చేయండి. పర్ఫెక్ట్గా మన బొప్పాయికాయ ముక్క ఉడికిపోతుందండి. అది ఎంత హార్డ్గా అనిపిస్తుందో కట్ చేసినప్పుడు, ఉడికిన తర్వాత అంత సాఫ్ట్గా ఉంటుందండి. లైక్ మీకు గుమ్మడికాయ ముక్కలాగా, ఆనపకాయ ముక్కలాగా చక్కగా ఉడికిపోతుందండి. ఎంత సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా ఆ పులుసులో ఉన్న ఫ్లేవర్లన్నీ ఈ బొప్పాయికాయ తీసేసుకుంటుందండి. అదే దీని స్పెషాలిటీ. బహుశా అందుకేనేమో ముక్క అంత చప్పగా ఉండే ఆ ముక్క పులుసులో అంత టేస్టీగా తయారైందండి. సో తప్పకుండా చూపించిన విధంగా ప్రాసెస్ ఫాలో అవ్వండి. చాలా ఈజీ అండి అండ్ వెరీ హెల్దీ, వెరీ టేస్టీ. మస్ట్ ట్రై రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉందండి. ఈరోజు నేను పులుసు మాత్రమే చేయబోతున్నాను అని చెప్పాను. అయితే బొప్పాయికాయ పులుసుకంతా పట్టలేదండి. కాస్త మాకు ఒక పావు సైజు ముక్క మిగిలింది. ఆ ముక్కతో మనం చక్కటి ఆవకాయ పట్టుకుందామండి. చక్కగా ఆ దోస ఆవకాయలాగా, ఆ తుణుకు ఆవకాయలాగా ఉంటుందండి. ఏమి తేడా ఉండదు. మీకు మామిడికాయ ముక్క కన్నా చాలా టేస్టీగా వచ్చిందండి. నా మాట నమ్మండి. తప్పకుండా మీకు పచ్చి బొప్పాసకాయ దొరికితే ఆవకాయ పట్టుకోండి చూపించిన విధంగా. చాలా సింపుల్ అండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే చక్కగా చూపించిన విధంగా ముక్కలు, చిన్న చిన్న ముక్కలు, చక్కగా మన మామిడికాయ చిట్టి ముక్కలు ఆవకాయ, తుణుకు ఆవకాయ పట్టుకుంటాం కదండి, అదే సైజు ముక్కలు కట్ చేసుకోండి. చక్కగా కాస్త ఎండలో, అంటే ఎక్కువ ఎండలో పెట్టక్కర్లేదండి, గాలి తగిలే ప్రదేశంలో చక్కగా ముక్కల్ని ఆరబెట్టేసుకోండి. ఒక అరగంట నుంచి గంట పాటు. అంటే దాంట్లో ఉన్న తేమ అది వెళ్ళిపోయి ముక్కలు పొడి పొడిగా చక్కగా డ్రైగా తయారవుతాయండి. ఇప్పుడు ఇవి పర్ఫెక్ట్గా మనకి ఆవకాయ కలుపుకోవడానికి వీలుగా ఉన్నాయి. సో చక్కగా ముక్కలు రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను. నేను రెడీ చేసుకున్న ఈ ముక్కలు నాకు ఒక 3 కప్పులు అయినాయండి. ఈ 3 కప్పుల కొలతలు నేను మీకు చెప్తాను. మీ క్వాంటిటీస్ దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ 3 కప్పులకి ఒక 3/4 కప్పు కారం యాడ్ చేశానండి. అలాగే ఒక 1/2 కప్పు ఆవపిండి, చక్కగా ఆవాలు గ్రైండింగ్ చేసుకున్న పిండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండి. అలాగే ఒక 1/2 కన్నా తక్కువ కప్పు ఉప్పు, సాల్ట్ చక్కగా యాడ్ చేసేసి చేత్తో ముక్కలకి పట్టేలాగా మన మసాలాలు, ఆ పౌడర్స్ అన్నీ చక్కగా చూపించిన విధంగా కలుపుకోండి. ముక్కలకి మంచిగా పట్టాలండి చక్కగా. సో చేత్తో చూపించిన విధంగా చక్కగా కలుపుకున్నారంటే ముక్కలకన్నిటికీ ఆ కారం, ఉప్పులు పట్టి, ఆవపిండి పట్టి చక్కగా మంచి ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది. ఒక పావు గంట పాటు చక్కగా కలిపేసుకుని ఆ పక్కన పెట్టేసుకోండి. చక్కగా ముక్కలకి ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టేస్తాయి. ఈలోపు మనం ఇందులో నూనె ఒక మంచి తాలింపులాగా పెట్టుకుందామండి. టెంపరీ ఆవకాయ కదండి, తుణుకావకాయలాగా, కాబట్టి మనం నూనె కొంచెం కాసి తాలింపులాగా యాడ్ చేసుకుందామండి. పచ్చి నూనె పోయటం కన్నా ఇలా చేసుకోవటం బాగుంటుంది. అలాగే ఒక 2 నిమ్మకాయలు, మీడియం సైజు నిమ్మకాయలు చక్కగా రసం తీసి ఆ రసం మన ముక్కల్లో, పచ్చి బొప్పాయికాయ ముక్కల్లో కలిపేయండి. సో పచ్చి బొప్పాయికాయలో ఆ పులుపు ఉండదండి మామిడికాయకు ఉన్నట్టు. సో ఈ నిమ్మరసం మనకు ఆ పులుపును కూడా మన పచ్చడికి, మన పికిల్కి ఇచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. డన్. ఇప్పుడు మనం చక్కగా తాలింపు రెడీ చేసుకుందామండి. ఒక 50 ml ఆయిల్ హీట్ చేసి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసేయండి. అలాగే
ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు యాడ్ చేసేయండి. ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోండి, పికిల్కి చాలా బాగుంటాయి. అలాగే ఒక చిటికెడు హింగ్, మద్రాస్ హింగ్ దొరికితే వాడుకోండి, చాలా బాగుంటుంది. లేదా మీరు వాడే మార్కెట్ హింగ్ అయినా పర్లేదు. యాడ్ చేసేసి చక్కగా మన మెంతులు ఆవాలు చిటపట్లాడేంత వరకు చక్కగా నిదానంగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అలాగే కాస్త కరివేపాకు కొంచెం ఎక్కువ వాడుకోండి, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. పర్ఫెక్ట్. మన తాలింపు చక్కగా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా ఈ నూనె రూమ్ టెంపరేచర్కి రానివ్వండి. వేడిది పికిల్లో యాడ్ చేయకండి, పాడైపోతుందండి. సో చక్కగా ఆయిల్ చల్లబడిపోయింది. ఇప్పుడు నేను ఈ తాలింపు మిశ్రమం నేను పచ్చళ్ళలో యాడ్ చేసేస్తున్నాను. డన్. పర్ఫెక్ట్. యాడ్ చేసేసానండి. చక్కగా ఆ నూనెలో మన ఆవకాయ కలిసేలాగా ఒక్కసారి స్పూన్తో లేదా చేత్తో చక్కగా కలిపేసుకోండి. డన్. సింపుల్. మన ఎంతో రుచికరమైన టెంపరరీ ఆవకాయ కరెక్ట్గా 10 నిమిషాలండి. ఎంతో రుచికరమైన ఆవకాయ పట్టుకోవచ్చు. చక్కగా ఇది మీకు ఎయిర్ టైట్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసుకున్నారంటే 1 వీక్ పాటు బయట ఉంటుందండి. చక్కగా ఫ్రిడ్జ్లో పెడితే ఒక 10 రోజులైనా ఉంటుంది. సో మేమైతే పట్టిన ఆ అవర్ నుంచే వాడటం మొదలు పెట్టామండి. ఎందుకంటే ఈ పచ్చడిని అలా చూస్తూ మనం కూర్చోలేమండి, తినాలనిపిస్తుంది. అంత టెంప్టింగ్గా అంత టేస్టీగా ఉంటుంది. చక్కగా వేడివేడి అన్నంలో ఈ టేస్ట్, ఈ పచ్చడి తినటం మొదలు పెట్టామంటే వేరే కూరలు కూడా ఏం గుర్తురావండి. అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేస్తామా అన్నంత టేస్ట్గా ఉంటుంది. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, దీని ముందు ఈ ముక్క ఎంత క్రంచీగా ఉందంటే కరకరలాడుతూ పచ్చికాయ అండి. పర్ఫెక్ట్ పదుల్లో ఉండటం వల్లనేమో అంత గట్టిగా ముక్క కరకరలాడుతూ, ఈవెన్ మనకి అంత క్రంచీగా మామిడికాయ ముక్కలు కూడా ఉండవేమో, పచ్చి మామిడికాయ ముక్కలు. అంత పర్ఫెక్ట్గా ఆవకాయకి సూట్ అయిందండి. ఇంకా మనం ఆలస్యం చేయొద్దు. ఒక్కసారి నేను టేస్ట్ చేసి మీకు ఆవకాయ ఎలా ఉందో చెప్తాను. యాక్చువల్గా ఆ పచ్చి బొబ్బాసికాయ కాయంతా పట్టలేదండి పులుసుకి. 30 వంతు ఆల్మోస్ట్ పట్టింది. ఆ మిగిలిన పావంతు ముక్క నాకు పడేయటం ఇష్టం లేదండి. దాంతో మంచి తుణికావకాయ పట్టాను. అప్పుడప్పుడు మేము చేసుకుంటూ ఉంటామండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పచ్చికాయ మీకు మామిడికాయ ముక్క కూడా అంత కరకరలాడదండి. అంత కరకరలాడుతూ మీకు ఒక వారం రోజుల పాటు ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెడితే ఒక 10 రోజులైనా ఉంటుంది. బట్ అన్ని రోజులు ఇది వాడకూడదులేండి. టెంపరరీ ఆవకాయ ఓ వారం రోజుల పాటు, నాకు తెలిసి 2-3 రోజుల్లోనే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీకు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉందండి. కొంచెం మనం దీంట్లో పులుపు ఉండదు కాయలో, అందుకని మనం నిమ్మరసం వాడాం. సో ఆ నిమ్మరసం చక్కగా మన మెంతులు ఆవుపిండి ఆ ఫ్లేవరు తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు సౌండ్ వినపడుతుందా? ఆ ముక్క నేను నవిలినప్పుడు కరకరలాడుతూ నాకు ఆ తుణుకావకాయ, మామిడికాయ ఆవకాయ, చుట్టుముక్కల ఆవకాయ, తుణుకావకాయ తిన్నట్టే టేస్ట్ అనిపించిందండి. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. డన్. ఎంజాయ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ తోటి వారితో షేర్ చేసుకోండి. ఎందుకంటే సంతోషం పంచే కొద్దీ పెరుగుతుందండి. థ్యాంక్ యూ.